ఎస్పీ సూర్య కేపీ భూమితో గొడవ పడుతూ ఉంటారు. చెర్రీ చేతికి బేడీలు వేసి కారుకి అటాచ్ చేసి రాకుండా కారు దగ్గరే నిలబడేలా చేసి ఇక భూమి కేపీతో గొడవ పడుతూ ఉంటాడు. మా అన్నయ్యని చంపిన హంతకుడిగా కూడా వీడికి సంబంధం ఉంది, తప్పుకో అంటూ భూమిని పక్కకు తోసేసి మరి కేపీని కొట్టడానికి కేపీ కాలర్ పట్టుకొని ఎస్పీ సూర్య కేపీతో గొడవ పడుతూ ఉంటాడు. సార్ ఆగండి, సార్ ఆగండి అని మా మామయ్య ఏ తప్పు చేయలేదు అని భూమి అడ్డుపడుతూ ఉంటే, ఏయ్ అడ్డు తప్పుకో భూమి అంటూ భూమిని ఎస్పీ సూర్య పక్కకు తోసేస్తాడు. అయ్యో భూమి అని చెర్రీ విలవిల్లాడిపోతూ కారు దగ్గర నుంచే అరుస్తూ ఉంటాడు. ఒక పెద్ద రాడు తీసుకొని కేపీ తల ఎస్పీ సూర్య పగలగొట్టబోతూ ఉంటే అప్పుడే సరిగ్గా గగన్ వచ్చి ఆ రాడుని అడ్డుపట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న భూమి చాలా సంతోషపడుతూ ఉంటే అన్నయ్య అంటూ చెర్రీ అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. కేపీకి ఏమీ కాకుండా గగన్ అలా అడ్డు పట్టుకోవటంతో, ఏంట్రా నాన్నంటే నాకు ఇష్టం లేదు, అసలు మా నాన్నే కాదు, నాకు వాడికి అసలు సంబంధమే లేదంటావు, ఇప్పుడేమో ఎలా కాపాడాలనిపిస్తోంది, అసలు మీ నాన్నే కాదని చెప్తున్నావు కదా, ఇప్పుడెందుకు కాపాడుతున్నావు అని సూర్య నిలదీస్తూ ఉంటాడు. కాపాడడానికి బంధమే ఉండనవసరం లేదు, మన కళ్ళెదురుగా అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని గగన్ వెంటనే సూర్య గొంతు పట్టి నులిమేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటే భూమి చెర్రీ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. గగన్ అయితే సూర్యని బాగా కుమ్మేస్తూ చితక్కొడుతూ ఉంటాడు. మధ్య మధ్యలో సూర్య కూడా గగన్ని ఒక వేటు వేస్తూ ఉంటే గగన్ మాత్రం సూర్యని చావగొడుతూ ఉంటాడు. తర్వాత సూర్య కుప్పకూలిపోవటంతో గగన్ అస్సలు వదిలిపెట్టకుండా సూర్య గుండెలపై కూర్చొని ముఖం పగలగొట్టేస్తూ గుద్దులతో గుద్దేస్తూ ఉంటాడు. అయితే ఎస్పీ సూర్యకి చాలా గాయాలైపోవటంతో గగన్ అస్సలు వదిలిపెట్టకుండా ఇంకా కొడుతూనే ఉంటాడు. మరి సూర్యకి ఏదైనా అవుతుందా, గగన్ ప్రమాదంలో పడనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.